హాయ్ ఆల్. నేను కుబేరా మూవీకి వెళ్ళాను. సో అందరూ ఎలా ఉంది అని అడుగుతున్నారు. జస్ట్ నా జెన్యూన్ రివ్యూ చెప్తాను. అంటే మనోభావాలు దెబ్బతిన్నా ప్లీజ్ డోంట్ మైండ్ మీ. సో వన్ టైం వాచ్ మూవీ అయితే అంటే బాగుంది, చూడొచ్చు. కానీ శేఖర్ కమ్లా మూవీ అయితే కాదు. ఇట్స్ మై జెన్యూన్ రివ్యూ. ఎందుకంటే స్టోరీ టెల్లింగ్ విధానం అసలు చాలా స్లోగా ఉందన్నమాట. ఇప్పుడు నేను పాత సినిమాలు చూస్తే నెక్స్ట్ ఏం జరుగుద్ది అన్న ఆతృత ఉంటుంది. ఇక్కడ కూడా ఉంది, బట్ నాట్ టు ది ఎక్స్టెంట్. అంటే ఆ రేంజ్కి లేదు, స్లోగా పోతుంది. బాగానే ఉంది. ధనుష్ అసలు ఎక్సలెంట్. రష్మిక ఉన్నంత వరకు తను కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. అందరు బాగా యాక్ట్ చేశారు. లిప్సింగ్ ఎవ్రీథింగ్ గుడ్. కానీ ఏంటంటే అర్ధాంతరంగా ముగించాడేమో అని ఒక డౌట్. మేబీ సెకండ్ పార్ట్ కోసం అయి ఉండొచ్చు అనే ఒక నా థాట్. అంటే అర్ధాంతరంగా ముగిచ్చేసినట్టు ఉందన్నమాట. లాస్ట్ ఎండింగ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సాటిస్ఫైడ్గా లేదు. మిగతా స్టోరీ అంతా అంటే పోతుంది. నెక్స్ట్ అదే ఆతృత లేదనమాట. నెక్స్ట్ మనకు తెలిసిపోతుంది అనమాట, ఓకే ఇలా జరుగుద్ది. రొటీన్ తెలుగు మూవీ టైప్లోనే ఉంది. పాత మూవీస్లో సేమ్ స్టోరీ కూడా ఉన్నట్టే నాకు గుర్తు. బట్ ఓకే, ఇంకొంచెం బెటర్గా తీసుంటే ఇంకా బాగుండేది అని నా ఒపీనియన్. కానీ చూడొచ్చు మూవీ. ఒకసారి అయితే థియేటర్కి వెళ్ళి కంపల్సరీగా చూడండి. మెయిన్లీ ధనుష్ యాక్షన్ కోసం. అండ్ సారీ టు సే నాగ్ ఫ్యాన్స్, అసలు నాగార్జున ఐ డోంట్ నో, సంథింగ్ ఈజ్ మిస్సింగ్ ఇన్ హిస్ యాక్టింగ్. అంటే నేనేం పెద్ద నాకు తెలీదు, బట్ స్టిల్ నేను ఎన్ని మూవీస్లో చూసినంత వరకు ఈ మూవీ హీ డిడ్ంట్ గివ్ హిస్ 100% అని నాకు అనిపిస్తుంది. దయచేసి కామెంట్స్లో కొట్టుకోవద్దు. ఇది నా జెన్యూన్ రివ్యూ. నాకేమనిపించిందో చెప్పాను. సో వెళ్ళి చూసి మీకేమనిపించిందో మీరు చెప్పండి. సినిమా అయితే బాగుంది, ఒకసారి చూడొచ్చు. థ్యాంక్ యూ.